నమస్తే స్నేహితులారా, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన రేఖ, అదే ఏపీఎస్ఆర్టీసీ గురించి. 1932లో 27 బస్సులతో మొదలైంది. ఇప్పుడు వేలాది బస్సులతో రోజు కోట్లాది మందిని తీసుకెళ్లే ఇది మహాసంస్థ చరిత్ర ఎంత గొప్పదో తెలుసు. చాలా మంది దీన్ని కేవలం ఆర్టీసీ అని పిలుస్తారు, కానీ దీని ప్రయాణం చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కాబట్టి లెట్స్ స్టార్ట్ జర్నీ. 1932 జూన్ నెల అప్పటి హైదరాబాద్ స్టేట్లో నిజాం స్టేట్ రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంటే NSRTD పేరుతో బస్సుల సర్వీసులు మొదలైంది. అప్పట్లో కేవలం 27 బస్సులు, 166 మంది ఉద్యోగులు మాత్రమే. అది కూడా ఒక చిన్న 19 సీట్ల బస్సు, ఎక్కువగా ఇంపోర్టెడ్గా ఉండేది. అప్పట్లో రోడ్లు లేక రవాణా సౌకర్యం తక్కువగా ఉన్న సమయంలో ఇది మొదలు పెట్టడమే గొప్ప విషయం. 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విస్తరించింది. చివరికి 1956 జనవరి 11న రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యాక్ట్ 1950 ప్రకారం అధికారికంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడింది. ఇది భారతదేశంలోనే అతి పెద్ద స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఒకటిగా మారింది. 1958 నుంచి ఏపీఎస్ఆర్టీసీగా వేగంగా అభివృద్ధి చెందింది. 1999లో ఒకసారి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి ప్రపంచంలోనే అత్యంత సంస్థగా ఒక దశలో 22,000+ బస్సులు నడిపించాయి. సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసులు, లగ్జరీ బస్సులు, ఏసీ బస్సులు, స్లీపర్ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ ఏమాత్రం వెనకదగ్గలేదు. 2014లో రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణలో టీఎస్ఆర్టీసీ, మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడ్డాయి. 2015 జూన్ 3 నుంచి రెండు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత కూడా ఏపీఎస్ఆర్టీసీ సేవలు విస్తరించింది. పొరుగు రాష్ట్రాలకే కనెక్ట్ అయ్యే బస్సులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి తీసుకొచ్చింది. ఇటీవల 2026 సంక్రాంతి సమయంలో ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద రికార్డు సృష్టించింది. ఒకే రోజు 27.68 కోట్ల ఆదాయం, 50 లక్షల మందికి పైగా ప్రయాణికులు. ఇది ఆర్టీసీ బలం ఎంత ఉందో చూపిస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రికల్ బస్సులు, ఆధునిక టెక్నాలజీతో మెరుగైన సేవలు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఏపీఎస్ఆర్టీసీ బస్సు సంస్థ ఇది ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు. ప్రతి గ్రామం నుంచి పెద్ద నగరాల వరకు ప్రతి ప్రయాణికుడి కథలో ఒక భాగంగా ఉంది. మీరు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఎక్కిన అనుభవం ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.